ఉమ్మడి నల్గొండ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నీటిలో మరోపక్క పార్క్ చేసిన బైకులు కూడా కొట్టుకుపోయినట్టు తెలుస్తుంది. అయితే వరదలో భారీ వాహనాలు కూడా చిక్కుకున్నట్లు తెలుస్తున్నాయి. అయితే బస్సు కూడా చిక్కుకోవడంతో డ్రైవర్ ఎంతో చాకచక్యంగా బస్సును ఒడ్డుకు చేర్చాడు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వర్షాలు కురవడంతో కూడా పలు వాగులు వంకలు కూడా అన్ని కూడా రోడ్లపైకి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఇటు హైదరాబాద్ ఎన్నడూ లేని విధంగా ఇన్ని సంవత్సరాల కాలంలో హైదరాబాద్ విజయవాడ రహదారిపై కూడా పలు చోట్ల కూడా రోడ్ల మీదకి నీళ్లు వచ్చింది. దీంతో ట్రాఫిక్ పూర్తి స్థాయిలో స్తంభించిన పరిస్థితి ఉంది. మరోవైపు భూదాన్ పోచంపల్లి వరద ఉధృతికి ఆర్టీసీ బస్సు పక్కకు ఒరిగిపోయింది. దీంతో అందులో ఉన్నటువంటి ప్రయాణికులు 40 మంది పైగా తప్పించుకున్నప్పటికీ కూడా ఇద్దరు మాత్రం గల్లంతయ్యారు. వారిలో మైసమ్మ అనే యువతి ఒక మృతదేహం లభ్యమైంది. మరోవైపు ఇంకో మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. అధికారులు కూడా రాత్రి ఘటన జరిగింది. మొత్తానికి ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కూడా పూర్తిగా అధికారులు కాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో నిలిపినటువంటి లారీలు సైతం అందులో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వర్షపు నీరు మూసీకి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మూసీకి సంబంధించినటువంటి 13 గేట్లను కూడా ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పైనుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేస్తుండటంతో అధికారులు అలర్ట్ అయి రత్నాపురం వద్ద ఉన్నటువంటి కాల్వను కూడా ఏదైతే కాలువను తవ్వి పంట పొలాల మీదుగా నీరును వాగులో వదిలిపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టు కూడా మూసీ నుంచి కూడా దిగువకు విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ మూసీకి గండి కొట్టడంతో కూడా కొంతవరకు ప్రమాదాన్ని అరికట్టినటువంటి అధికారులు మరింత నీరు వస్తుండటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయితే తలెత్తుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే గతంలో ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కావచ్చు, హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి పెద్ద ఎత్తున కూడా వరద నీరు కావచ్చు, మూసీకి భారీగా 645 పూర్తిస్థాయి నీటి మట్టం 645 ఉండగా అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ప్రస్తుతం మూసీకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కూడా చేతికి అందుతున్న పరిస్థితి అయితే బ్రిడ్జి మీద నుంచి నిలబడితే బ్రిడ్జి మీద ఉంటే మాత్రం నీరు చేతికి అందుతున్న పరిస్థితి ఉంది. బ్రిడ్జి పై నుంచి కూడా వెళ్లే పరిస్థితి ఉండటంతో అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని ఉన్నతాధికారులకు తీసుకెళ్తున్నారు. జిల్లా కలెక్టర్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువ విడుదల చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు రత్నాపురం గ్రామ సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలకు భారీగా వరద నీరు రావడంతో కూడా అవి కూడా పంట పొలాలన్నీ కూడా నీటి పోయినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మరోవైపు ఇటు కేతపల్లి మండలం భీమా గ్రామం వద్ద కూడా వంతెనపై నుంచి కూడా మూసి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇటు సూర్యాపేట మీడియాలో కూడా రాకపోకలు స్తంభించాయి. దీంతో పాటు నిడమనూరు వద్ద కూడా ఏదైతే రోడ్డు విస్తరణలో భాగంగా చేసినటువంటి తాత్కాలిక బ్రిడ్జి కూడా కొట్టుకపోవడంతో కూడా ఇటు దేవరకొండ నుంచి మిర్యాలగూడకు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించే ప్రయత్నం చేశారు. పూర్తిగా అక్కడ వరద నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండటంతో కూడా అక్కడ కూడా కనెక్టివిటీ దెబ్బతిన్నది. అదేవిధంగా ఇటు అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి మీద కూడా రోడ్ల మీద కూడా నీరు ప్రవహిస్తుండటంతో తిప్పర్తి ఇతర ప్రాంతాల్లో కూడా పలు చోట్ల వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. అదేవిధంగా NH-65 మీద కూడా పెద్ద ఎత్తున కూడా రైట్. థ్యాంక్ యూ రాము.